అందరికీ నమస్తే అండి. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్లో యాక్చువల్లీ పోస్టల్ బ్యాలెట్ ఓటింగే ఈ ఎన్నికల్లో ఒక రికార్డు. 4,97,000కు పైగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి అని ఈసీ అధికారికంగా ప్రకటించింది. అయితే అనధికారికంగా సోషల్ మీడియాలో మాత్రం 5,47,000 అని చెప్తున్నారులే. సరే, అన్అఫీషియల్ లెక్క కంటే అఫీషియల్ లెక్క 4,97,000 అయినా అది రికార్డే. గత ఎన్నికలతో పోలిస్తే డబుల్ పోల్ అయినట్టు. పైగా మొత్తం ఓట్లలో 90% అబోవ్ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలైనట్టు కదా. సో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఇంత భారీ ఎత్తున పోలవ్వడానికి కారణం ఉద్యోగ వర్గాల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎవరైతే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నాయో సచివాలయ ఉద్యోగులు వీళ్ళు. సో ఇందులో సచివాలయ ఉద్యోగులు తప్ప మిగిలిన అన్ని వర్గాల్లో కూడా ప్రభుత్వం పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉంది కాబట్టే ఈ ప్రభుత్వాన్ని దించేయాలనుకున్నారు కాబట్టే అంత భారీగా ఓట్లు వేశారు. సో ఇప్పుడు ఒక పేచీ ఏంటంటే పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో సాధారణంగా ఒక 30-40% వరకు చెల్లుబాటు అవ్వవు. సాధారణంగా ఒక 30% అరౌండ్ అనుకోవచ్చు. ప్రతిసారి కూడా చెల్లుబాటు అవ్వవు. ఎందుకంటే అందులో గెజెట్ అధికారి సంతకం లేకపోవడమో, లేదంటే సీల్ వేయకపోవడమో, లేదంటే వీళ్ళు సరిగ్గా ఓటు వేయకపోవడమో, లేదా వీళ్ళు సంతకం పెట్టకపోవడమో ఏదో ఒక తప్పు జరుగుద్ది. ఏదో ఒక సాంకేతిక కారణాన్ని చూపి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు చెల్లవు అని పక్కన పడేస్తుంటారు. గత ఎన్నికల్లో కూడా అలాగే దాదాపుగా అరౌండ్ ఒక 40,000కు పైగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు చెల్లుబాటు అవ్వలేదు. సో అందుకే ఇప్పుడు ఆ పొరపాటు జరగకుండా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎన్నైతే పోలయ్యాయో అన్నీ చెల్లుబాటు అయితే కూటమికే ఎంతో కొంత ఉపయోగం అనేది కూటమి వర్గాలు అంచనా వేస్తున్నాయి. సో ఈసీ కూడా ఈసారి కాస్త వెసులుబాటు ఇచ్చింది. అదేంటంటే పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో వెనక సీల్ లేకపోయినా సంతకం ఉంటే యాక్సెప్ట్ చేయండి, సంతకం లేకపోయినా సీల్ ఉంటే యాక్సెప్ట్ చేయండి. అంతే తప్ప గెజెట్ అధికారి సంతకం లేదనో సీల్ లేదనో మీరు రిజెక్ట్ చేయొద్దు. సీల్ లేకపోయినా పర్లేదు యాక్సెప్ట్ చేయండి, సంతకం లేకపోయినా పర్లేదు యాక్సెప్ట్ చేయండి. ఎందుకంటే అక్కడ ఓటర్లు తప్పు కాదు, సీల్ వేయకపోవడమో లేదా సంతకం పెట్టకపోవడం అనేది ఆ యొక్క ఓటర్ల తప్పు కాదు, ఆ గెజెట్ అధికారి తప్పు. ఆ గెజెట్ అధికారి చేసిన తప్పుకి మనం ఓటు చెల్లదు అని నిర్ణయించకూడదు. అందుకే ఈసారి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ లో మాత్రం ఆ ఓటు వెనుక సీల్ లేకపోయినా సరే యాక్సెప్ట్ చేయండి అని చాలా స్పష్టంగా ఈసీ చెప్పింది అనమాట. సో ఇదే ఒక రకంగా కూటమి అభ్యర్థులు కోరుకున్నది కూడా ఇదే. ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో యావరేజ్ గా సగటున 2,000కు పైగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. దానిలో అటు ఇటు పోలైన వాటిల్లో మెజారిటీ చూసుకుంటే ప్రతి నియోజకవర్గంలో యావరేజ్గా 800 నుంచి 1,200, ఒక నియోజకవర్గంలో 800 ఉండొచ్చు, ఒక నియోజకవర్గంలో 1,200 ఉండొచ్చు. టీడీపీ కూటమి అభ్యర్థులకు మెజారిటీ వస్తుంది. ఓన్లీ పోస్టల్ బ్యాలెట్ ఓట్లలోనే భారీగా భారీ మీన్స్ అరౌండ్ ఒక యావరేజ్గా 800-1,200 వరకు మెజారిటీ వస్తుంది. సో నేను ఇంతకుముందు చాలా వీడియోస్లో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. కౌంటింగ్ రోజు అంటే జూన్ 4వ తేదీన మొదటి అరగంటలో ఉదయం 8 నుంచి 8:30 గంటల వరకు ఆ అరగంటలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లే కౌంట్ చేస్తారు. ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్ లోనే కూటమికి ఒక పాజిటివ్ సంకేతం వస్తుంది. దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో కూడా వీళ్ళకి లీడ్ వస్తుంది. 800, 1000, 1,200 ఎంతో కొంత లీడ్ వస్తుంది. సో అది మిగిలిన రౌండ్లో ఈవీఎం ఓట్లలో కూడా కంటిన్యూ అయింది అనుకోండి, నో ప్రాబ్లం, వెల్ అండ్ గుడ్. లేదా కొన్ని చోట్ల అటు ఇటుగా ఉండొచ్చు. కానీ ఎలాగున్నా పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో మాత్రం మెజారిటీ రావడం ఖాయం. సో దాంతో ఈ వెసులుబాటు, చెల్లని ఓట్లు ఎక్కువ ఉంటే మళ్ళీ అదొక ఇబ్బంది అవుద్దేమో అని వైసీపీ కూడా ఒక రిలీఫ్ ఉంది. ఏముందలే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు చాలా వరకు చెల్లవు, సో ఎక్కువ పోలైనా పర్వాలేదు అని వైసీపీ వాళ్ళు అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు చెల్లుబాటు విషయంలో ఈసీ తీసుకున్న నిర్ణయం ఒక రకంగా కూటమికి గుడ్ న్యూసే అనుకోవచ్చు.